ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. మరోవైపు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే టీవీ9 రవిప్రకాష్ తన ఆర్టీవీలో స్టడీ పేరిట ఎన్నికల ఫలితాలను అంచనా వేసి ప్రకటిస్తున్నారు. ఇంకోవైపు పార్థదాస్ తన సర్వేను ప్రకటించారు. పురుషుల్లో టీడీపీకి స్వల్ప ఆధిక్యత ఉండగా మహిళలు మాత్రం భారీగా వైసీపీకి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మూవ్ అనే సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో భిన్న ఫలితాలు ప్రకటించింది. దాదాపు మెజారిటీ సర్వేలన్నీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాదని తేల్చి చెప్పాయి. అదే సమయంలో మరికొన్ని సర్వేలు వైసీపీకి ఏకపక్ష విజయం దక్కుతుందని చెప్పుకొచ్చాయి. అయితే వైనాట్ 175 అన్న నినాదంతో వైసీపీ ముందుకెళుతోంది. విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే వరుస సర్వే ఫలితాలు ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ఇప్పుడు సోషల్ మూవ్ సర్వేలో సైతం వైసీపీ ప్రమాద ఘంటికలు తప్పవని తేలడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీ 130 నుంచి 139 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది. టీడీపీ 36 సీట్లకే పరిమితం కానుందని స్పష్టం చేసింది. అటు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా సదరు సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. 22 వరకు పార్లమెంటు సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం. వైసీపీ ప్రభుత్వంపై గత 5 సంవత్సరాలుగా అనుకూలత పెరిగిందని ఈ సర్వే గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు సదరు సంస్థ చెబుతోంది.